గడించాడు. అలాంటి వ్యక్తి క్యాబినెట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్ర తీసుకున్న, సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, మైనార్టీకి ఎప్పుడు మనం మంత్రిపదవులు ఇస్తూ వచ్చాం. ఒక్కొక్కసారి 2 ఇచ్చాం, ఒక్కొక్క తెలంగాణకు 1 ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇది వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అధ్యక్ష, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. మరి నిన్న మంత్రితోనే ఆయన ఓసీని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొక 2 క్యాబినెట్ హోదా కలిగిన పదవులు కూడా ఓసీలకు ఇచ్చారు. దీని ఎట్లా? అజరుద్దీన్ గారు బీసీ కేటగిరీలో వస్తారు. ముస్లింలు ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు. నిన్న అజరుద్దీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలను వేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను బీసీఈ కేటగిరీలో వస్తారు. సుదర్శన్ రెడ్డి గారు అపారమైన అనుభవం కలిగినటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని అడ్వైజర్ వేయడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. సమీకరణ వల్ల మంత్రివర్గంలో చోటు రాలేదు ప్రస్తుతానికి. అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు. ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు. బీజేపీ ఇచ్చిన ఛార్జ్షీట్ని ప్రజలు విశ్వసిస్తారని అనుకోవట్లేదు. పాంప్లెట్ లాగా చూస్తారు. ఛార్జ్షీట్ ఇచ్చిన రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను, మీ 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి. మీరు 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి 12 సంవత్సరాలు ఇంటూ 2 కోట్లు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు పీకేసిన చరిత్ర మీది. కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం. పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు, ఎన్ని కుదబెట్టారు, ఎన్ని డైల్యూట్ చేశారో ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ఛార్జ్షీట్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్షీట్లు కావు. మతపరమైన ఛార్జ్షీట్లు మేము నమ్మము. ఆ ఛార్జ్షీట్కి అసలు వాల్యూయే లేదు. రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పెట్రోల్, డీజిల్ ఎవరు వాడతారు దేశంలో? ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ప్రభుత్వమే వ్యాపారం చేసి ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు అందించింది. అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా? సామాన్యుడికి ట్రాన్స్ఫర్ అయిందా? ఎలా సంపాదించింది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కి $153 ఉండే. ఇవాళ అది $49 పడిపోయింది. అంటే 2/3 తగ్గింది. ఆనాడు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ ఎంత ఉండాలి? 2/3 తగ్గితే 20-30 రూపాయలకు రావాలి. మరి 100 రూపాయలకు అమ్మి ప్రతి లీటర్ మీద 70 రూపాయలు సంపాదించి తద్వారా 65 లక్షల కోట్ల సంపాదించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ₹1 ట్రాన్స్ఫర్ చేసిందా? వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి చీరలు ఏమైనా ఉన్నాయా? సామాన్య ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారే వల్ల అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తానంటే మొండి చెయ్యి, మెట్రోకి మొండి చెయ్యి, మూసి సుందరికి మొండి చెయ్యి, రావాల్సిన బకాయిలు వసూలు చేయరా అంటే అది మొండి చెయ్యి. కేంద్రంలో 2 మంత్రులు ఉన్న బాధ్యత ఏంది? హైదరాబాద్ నగరం దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస, తపన ఎప్పుడన్నా పడ్డారా వారు? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా, పడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు. కిషన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ సహకారంతో, లోపే సహకారంతో గెలిచిండు. కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం చేసిన పనులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అని భయంతో వారి మిత్రులకు సహకారం చేసే యోచనలో
రావాల్సిన ప్రాజెక్టులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆపుతా ఉన్నారు. ఇది ప్రజా